జాబ్ వచ్చింది కాబట్టి మీకు కంగ్రాచులేషన్ ఫస్ట్. సో మాకు కూడా అందరికి కంగ్రాచులేషన్ చెప్పడానికి మీరు వచ్చిరని మేము అనుకుంటా ఉన్నాం. ఇది ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు సామాజిక భారతదేశం అంటే సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి బయలుదేరినటువంటి రాహుల్ గాంధీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఈ GO29 అనేటువంటిది తెచ్చిరన్న సామాజిక అంటే SC ST BC మైనారిటీ వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది GO29 వల్ల. GO55 అనేటువంటిది కరెక్ట్ ఉండే, కానీ ఈరోజు GO29 తీసుకొచ్చి మా కడుపును కొట్టిరన్న. దీన్ని మాత్రం రాబోయే నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్లో కూడా GO29 అనేటువంటిది ఉండకూడదు. GO29 ఉంటే మన SC ST BC మైనారిటీ వాళ్ళకి అన్యాయం అన్న. ఇది మాత్రం ఖచ్చితంగా దీన్ని తొలగించేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే వారి కోసం పనిచేస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అందరు నిరుద్యోగుల కోసం ఇదే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతామన్న. దీంతోపాటు అన్న మేనిఫెస్టో అన్న, ఇది మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఫస్ట్ మనకు యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చారన్న. సరూర్ నగర్లో గౌరవ మన ప్రియాంక గాంధీ గారు. సో ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్న, రెండో పాయింట్స్ నుంచి మనం మొదలు పెడితే మొదటి ఏడాదిలోనే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆ రోజు వీడియోలో ఒక మాట అన్నారు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల, ఇది అసంభవం అన్నట్టు మీరు ఆశ్చర్యపోయారు. కానీ ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ 2.1 అనేటువంటి పాయింట్లో పొందుపరిచిరన్న. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే SC SC BC మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నుంచి అన్ని శాఖల్లో ఖాళీలతో జాబ్ క్యాలెండర్, సెప్టెంబర్ 17 లోపు నియామకాలు కంప్లీట్ చేస్తామని. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్న. ఇది ఇది చాలా మోసం అన్న. నిరుద్యోగ భృతి అనేటువంటిది 18 నెలలు గడిచింది, 40 లక్షల మంది ఉన్నాం. మీరు 18 నెలల నుంచి ఇచ్చుకుంటే 72,000 రూపాయలు అప్పు ఉన్నారు మా అందరికీ. ఒక్కొక్కరికి 72,000 అప్పు ఉన్నారన్న. ఇది మాత్రం తీర్చాలనేటువంటిది కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారన్న. ఇది మేనిఫెస్టోలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్, ఇది బోగస్ క్యాలెండర్ అయిపోయిందన్న. దాంతోపాటు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే మేము నమ్మినాం ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డకు అన్నీ తెలుస్తాయని నమ్మినాం. అది ఈ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అన్న. ఇది బోగస్ క్యాలెండర్ అయిపోయింది. ముచ్చటగా 3వ జాబ్ క్యాలెండర్ అనే గెలవాలని పనిచేసినటువంటి వ్యక్తులం, కానీ మాపై చేసుకోవాలని చూసుకుంటే 40 లక్షల మంది నిరుద్యోగులం ఉన్న మేము దలుచుకుంటే ఏమన్నా చేయగలం. కానీ చదువుకున్నటువంటి వ్యక్తులం మేము అలాంటి కార్యక్రమాలకు పోము. అందుకే శాంతంగా కూర్చున్నాం. మీ యొక్క అధికార ప్రతినిధులకు చెప్పాలి. చనగాని దయాకర్ గారు కూడా మాట్లాడతారు. చాతగానోళ్ళు వీళ్ళందరూ దద్దమ్మలు, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో వీళ్ళకే తెలియదు అంటారు. చాతగానోళ్ళు మేము కాదన్నా, వాళ్ళు మీరే తెలియాలి, చెప్పాలి చేతగానోళ్ళు ఎవరనేటువంటిది కూడా. నిరుద్యోగులను కించపరిచేటట్టు మాట్లాడినా, అసలు నిరుద్యోగుల గురించి ఏమన్నా తప్పు మాట్లాడినా ఇప్పుడు చెప్తా ఉండన్నా, మేము దలుచుకుంటే పిల్లర్ నెంబర్ 21 కట్టి కొట్టలేమా? మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక ఉద్యమకారులు. ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్ చౌరస్తలో 21 పిల్లర్ నెంబర్ అన్న. ఇప్పటి నుంచి ఎవరు మాట్లాడినా నిజం చెప్తా ఉన్నాం, మేము మాత్రం కట్టి కొడతామనేటువంటి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు అన్న. ఇంకేందంటే ఇంకో ఇష్యూ అన్న, సారీ, ఈ లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఇష్యూ అన్న. లోకల్లో గ్రూప్ 1లో మాట్లాడకూడదు కానీ చెప్తా ఉన్నా. గ్రూప్ 1లో 34th ర్యాంక్ అనేటువంటిది నాన్ లోకల్ వారికి వచ్చింది, కానీ అది BCD అనేటువంటి మహిళకి రావాలి, కానీ నాన్ లోకల్ వ్యక్తులకు ఇచ్చారు. అది ఏ విధంగా ఇచ్చారనేటువంటిది కూడా తెలియజేయాలన్నా. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్ చేంజ్ అవ్వద్దని మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలామంది చెప్పారన్న. ఎందుకంటే మేము ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు. సో ఇదేంటంటే హాల్ టికెట్ అన్న, గ్రూప్ 1 హాల్ టికెట్, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఉంది ఇందులోనే. గ్రూప్ 1 హాల్ టికెట్లో 2వ నిబంధన
గ్రూప్ 1 హాల్ టికెట్లో 6.9 నిబంధన, అందులో జెల్ పెన్ అనేటువంటిది వాడకూడదు. జెల్ పెన్ వాడకూడదు. కానీ జెల్ పెన్ వాడకుండా టీజీపీఎస్సీ కొన్ని చర్యలు తీసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి సెంటర్లలో వెళ్ళేటప్పుడు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జెల్ పెన్తో రాసిరన్న ఇవి పెన్నులు, ఇవి సో ఓకే, ఇది జ్యుడిషియర్లో ఉంది కాబట్టి మేము మీకు పర్సనల్గా చెప్తాం, ఇంకా మీతోనే రాయనిస్తాం. ఎందుకంటే ఇవే అన్న పెన్నులు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తులు, ఎందుకంటే ఎవరెవరు రాసిరు అనేటువంటిది కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ మేము కోర్టుకు కూడా తెలియజేస్తాం. సో మీకు తెలియజేస్తా ఉన్నా, జెల్ పెన్తో కూడా రాసిరు. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే మేము ఈ కోర్టుకు వెళ్ళకముందే టీజీపీఎస్సీ చెప్పాలి ఎవరెవరు రాసిరు, ఏం చేసిరు అనేటువంటిది. సో ఆ జెల్ పెన్తో రాసిన వారిని వెంటనే తీసేయాలి. ఎందుకంటే జెన్యూన్ క్యాండిడేట్స్ కొంతమంది రాలేదు, 50-60 మంది జెల్ పెన్తో రాస్తే కొంతమంది రారు కదా. సో జెన్యూన్గా రాసినటువంటి వాళ్ళకు కూడా జాబ్స్ అనేటువంటిది కింద మీద అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న. సో థ్యాంక్ యూ.